రాజకీయ నేతలను ప్రత్యక్షంగా ఎదుర్కొనే దమ్ము, ధైర్యం లేని చాలామంది పిరికి వాళ్ళు వాళ్ళ ఇంట్లో మహిళలను కించపరుస్తూ ఉంటారు. నిజంగానే రాజకీయాలంటే ఏమి యుద్ధం కాదు. జనాలకు మంచి చేసే క్రమంలో ఏది మంచి, ఏది చెడు అనే దాని మీద ఒక చర్చ మాత్రమే. జనరల్‌గా అంతే కదా! సో, ఈ క్రమంలో మన 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 వెర్షన్‌ని మన అభిప్రాయాలను ఏ స్థాయి వరకు అయినా ఎవరిని అబ్యూజ్ చేయకుండా, ఏ ఇంట్లో స్త్రీలను టార్గెట్ చేయకుండా, మన అభిప్రాయాలు మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. ఈ దేశ రాజ్యాంగమే మనకు ఆ హక్కు కల్పించుకుంటూ వస్తుంది. కానీ అలా అభిప్రాయం చెప్పే దమ్ము లేక, అలా అభిప్రాయం చెప్పాలి అంటే విషయ పరిజ్ఞానం పెంచుకునే దమ్ము లేని పిరికేదవలు ఏం చేస్తారు? కొందరు ఇళ్లల్లో ఆడవాళ్ళను టార్గెట్ చేస్తూ ఉంటారు. ఈ పార్టీ, ఆ పార్టీ అనే కథ కాసేపు పక్కన పెట్టాలి. ఏ పార్టీ అయితే ఉంది, ఏ నాయకుడు అయితే ఉంది. స్త్రీనే. ఆయన ఎవరినైనా మనం ఎందుకు ఒకరి రాజకీయాలతో సంబంధం లేకుండా ఒకరింట్లో ఆడవాళ్ళని వెళ్ళి అనాల్సినంత అవసరం ఏముంటుంది ఎవరికైనా? పిరికి వాళ్ళండి. ఇదంతా పిరికి వాళ్ళ లక్షణం. తాజాగా మనం చూసాం జగన్మోహన్ రెడ్డి గారి మీద అండ్ వాళ్ళ భార్య గారు శ్రీమతి గారు భారతి గారి మీద కూడా ఒక స్కిట్ అట. జగన్మోహన్ రెడ్డి గారి మీద స్కిట్ వేస్తే వెయ్యి. ఆయన రాజకీయాల్లో ఉన్నాడు కాబట్టి నీకు ఇష్టం వచ్చినటువంటి పైత్యాన్ని ప్రదర్శించు. సరే, కొంతవరకు ఓకేనేమో. ఎందుకంటే ఏదైనా ఎక్స్ప్రెస్ చేసే క్రమంలో రకరకాల క్రియేటివిటీ ఉంటుంది. మీరు ఫాలో కానివ్వండి. మధ్యలో ఆ మేడం ఎందుకు వచ్చారు? జగన్ గారి సతీమణి ఎందుకు వచ్చారు? ఆమెను పెట్టి స్కిట్ వేయాల్సిన అవసరం ఏంటి? ఏంటి నాన్ సెన్స్ అంతా. సో ఫైనల్గా స్కిట్లో యాక్ట్ చేసిన అతను బయటకు వచ్చి, అసలు నేను ఒక చిన్న నటుడిని మాత్రమే, ఆ రాసిన కథతో కానీ, ఆ డైలాగులతో కానీ, స్క్రిప్ట్ దగ్గర నాకేం సంబంధం లేదు. జస్ట్ నాకు నటించడం అంతవరకే. నేను జగన్మోహన్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా క్షమాపణలు చెబుతున్నాను, చేతులెత్తి క్షమాపణలు చెబుతూ ఉన్నాను. ఇంకోసారి ఇట్లా రిపీట్ కాకుండా చూసుకుంటాను, అది ఇది అని చెప్పి, నేను ఒక నటుడిని మాత్రమే, ఆ రాసే డైలాగులు స్క్రిప్ట్తో సంబంధం లేదు అంటే ఏం చిన్నపిల్లోడుగా జనరల్గా. సరే, నువ్వు క్షమాపణలు చెప్పావు, కనీసం ఈ సంస్కారమైన మీలాంటి వాళ్ళకు ఉన్నందుకు నిజంగానే అది అప్రిసియేట్ చేయాలేము. అపార్ట్ ఫ్రమ్ దట్, ఈయన చేస్తున్నదే, ఆయన పేరు ఏదో సునీల్ రావేనూతల అంట, ఈయన చేస్తున్నదే జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా కంప్లీట్గా స్క్రిప్ట్లో యాక్ట్ చేస్తున్నాడా రాపుతున్నారా ఏమో తెలియదు. మొత్తం మీద దాంట్లోనే కనిపిస్తుంటారు. మొత్తం జగన్మోహన్ రెడ్డి గారి వ్యతిరేక సీన్లలోనే ఆయన ఎప్పుడు వీడియోలు, రీల్స్ కనిపిస్తుంటే చేసుకొనియండి. ఎవరికి ఏ హక్కు అయినా ఉంటుంది. ఆయన జగన్మోహన్ రెడ్డి గారిని వ్యతిరేకించవచ్చు, లేకపోతే ఇంక రాహుల్ గాంధీ గారిని వ్యతిరేకించు, లేకపోతే మోదీ గారిని వ్యతిరేకించు, చంద్రబాబు గారిని ఎవరినైనా వ్యతిరేకించు. ఒకరిని వ్యతిరేకించి నీ అభిప్రాయం చెప్పే క్రమంలో ఇలా రీల్స్ చేయడం నీ క్రియేటివిటీ అంటావా? ఎస్, నీలాంటి వాళ్ళని కూడా ఎంకరేజ్ చేయాలి. ఎందుకంటే విభిన్న అభిప్రాయాలను మనం స్వాగతించాలి. కానీ ఆ రీల్స్లో ఏముంది, మనం తీసుకుంటున్న కంటెంట్ ఏముంది, ఇవి ఏమాత్రం తెలియనంత అమాయకులు చిన్నపిల్లలు ఏమైనా ఉన్నారా వీళ్ళు? జనరల్గా ఇవి ఏమాత్రం తెలియని అమాయకులు చిన్నపిల్లలు అయితే ఏం కాదు కదా. దాంట్లో ఏముంది అని చెప్పి తెలియదా? దాంట్లో ఏముంది అని ఆ మాత్రం క్లారిటీ ఉండదా? ఇప్పుడు ఏముందో నాకు తెలియదు, క్షమాపణ. 1-2 కాదు కదా. జగన్మోహన్ రెడ్డి గారి భార్యగా రాజకీయాల్లో లేరు, మనం వాళ్ళని ఇలా స్క్రిప్ట్లోకి తీసుకురాకూడదు, వాళ్ళ దగ్గర చేయకూడదని తెలియకుండా ఉంటుందా? ఇది ఈయనేదో మరి 5 గంటలు 3 గంటల సినిమాలు నటిస్తున్నాడు, ఈయనేదో పెద్ద ఈయన అంతర్జాతీయ కథలు యాక్ట్ చేస్తున్నాడు, కథ మొత్తం ఈయనకు చెప్పరు, ఈయన పార్ట్ వరకు ఈయనకు చెబుతారు అన్నట్లు. ఎందుకు ఇదంతా? ఒకరింట్లో ఆడవాళ్ళని కించపరచడం ఎందుకు? అది కరెక్టా? అదేమన్నా పద్ధతా?